ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ ప్రపంచ దేశాలకు హై టెన్షన్ పుట్టిస్తోంది. ఏ దాడి ఎటువైపు దారి తీస్తుందన్న ఆందోళన పట్టుకుంది. కొద్ది రోజులుగా దాడుల తీవ్రత పెరగడంతో యుద్ధం వైపు దారి తీస్తుందా అన్న వణుకు పుట్టిస్తోంది. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం, అమెరికా కూడా చూస్తూ ఊరుకోవడంతో మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలపలేదు. ఇలాంటి టైంలోనే అమెరికా తీరిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇజ్రాయెల్ చేసిన దాడులకు మద్దతు ఇస్తుందా లేక తటస్థంగా ఉంటుందా అన్నది తేల్చడం లేదు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో స్పందిస్తూ ఇరాన్ అమెరికా ఆస్తులపై ఏదైనా రూపంలో ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తే అమెరికా సాయుధ దళాల సంపూర్ణ బలం శక్తి ఇంతకు ముందు మీరు ఎన్నడూ చూడని స్థాయిలో చూడాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ నెల 14న ఇజ్రాయెల్ టెహ్రాన్లోని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద క్షిపణి దాడులు జరిపింది. బుషహర్ ప్రావిన్స్ లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రానికి అనుసంధానించిన సహజ వాయువు ప్రాసెసింగ్ యూనిట్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపింది. ఆ తర్వాత స్పందించిన ట్రంప్ ఈ దాడులతో అమెరికాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందంతోనే ఘర్షణను ముగించగలుగుతామన్నారు. అటు ఏకపక్షంగా ఇరాన్ పై ఆకస్మిక దాడులకు దిగిన ఇజ్రాయెల్ ను పలు దేశాలు ఖండించాయి. చైనా నేతృత్వంలోని SCO కూటమి ఖండించింది. ఈ కూటమిలో చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, ఇండియా అనేక మధ్య ఆసియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల వెనుక తమ ప్రమేయం లేదని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. కానీ అమెరికా అనుమతి, మద్దతు లేకుండా ఇజ్రాయెల్ ఈ సాహసానికి ఒడికట్టి ఉండేది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పును తొలగించడమే లక్ష్యంగా ఈ సైనిక చర్య చేపట్టామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదిస్తున్నారు. అణుముప్పు తొలగిపోయే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా ఆయన ప్రకటించారు. అంటే ఇప్పట్లో ఈ దాడులు ఆగే పరిస్థితి లేదు. శుద్ధి చేసిన యురేనియాన్ని ఆయుధాలుగా మార్చేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. దీనిని ఆపకపోతే ఇరాన్ త్వరలోనే అణ్వాయుధాలను తయారు చేయగలదు. అది ఏడాది కావచ్చు, లేదంటే కొన్ని నెలలు, సంవత్సరంలోపే కావచ్చు. ఇజ్రాయెల్ ఉనికికి ఇది స్పష్టమైన ముప్పు అని నెతన్యాహు అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల తర్వాత అమెరికా ఇరాన్ కు ఒక విజ్ఞప్తి చేసింది. శాంతి చర్చల కోసం ముందుకు రావాలని కోరింది. కానీ అమెరికా మాటను లెక్క చేయని ఇరాన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేసింది. అంతర్జాతీయ సమాజం, ఇతరు దేశాలు శాంతి చర్చలకు ముందుగా రావాలని కోరుతున్నప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు చేయి దాటిపోయినట్లుగా అనిపిస్తోంది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా మాట్లాడడం, మరోవైపు చైనా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను ఖండించడం చూస్తుంటే ఇది చిలికి గాలివానలా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి దూకుడుగా వ్యవహరించే ఈ రెండు దేశాల మధ్య దాడులు ఎలా ఆగుతాయో, ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో జరగాల్సిన 6వ విడత అణు చర్చలు రద్దయ్యాయి. ఇప్పటివరకు ఈ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ లో 60 మందికి పైగా చనిపోయారు. వందల మంది క్షత్రఘాతులయ్యారు. ఇందులో 29 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇరానియన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లో 4 చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. గలీలీలో ప్రాంతంలోని అపార్ట్మెంట్ పై ఇరాన్ దాడి చేయగా 4 చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక ఈ పరిణామాలతో అమెరికా ఎంట్రీ ఇస్తే మాత్రం పరిస్థితులు వేరేలా ఉండేట్టు కనిపిస్తుంది.
కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రెండు దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. దీంతో ఎవరిపై అణ్వాయుధాలు వేసుకున్నా కనీవిని ఎరుగని రీతిలో ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమాసియా ప్రాంతంలో బలమైన సైనిక శక్తి కలిగిన దేశాల్లో ఇరాన్ ప్రత్యేక స్థానం ఉంది. దీనికి పెద్ద సైన్యంతో పాటు అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. అయితే ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. లెబనాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ లాంటి మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ పై దాడులు చేయించడానికి ఇరాన్ యత్నిస్తుంటుంది. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్లతో భారీ దాడి చేసినా పెద్దగా నష్టమేం జరగలేదు. ఈ మిస్సైళ్లలో ఎక్కువ భాగాన్ని మార్గం మధ్యలోనే అమెరికా కూల్చేయడంతో ఇజ్రాయెల్ కు గండం తప్పింది. ఈసారి కూడా అదే విధంగా ఇజ్రాయెల్ కు అమెరికా సహకరించే అవకాశం ఉంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాన బలం వాయుసేన. యుద్ధ విమానాలతో వైమానిక దాడులు చేసేందుకే ఈ దేశం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. గూఢాచార సంస్థ మోసాద్ ఏజెంట్లతో శత్రు దేశాల్లో పేలుళ్లు, దాడులు చేయించడంలో ఇజ్రాయెల్ దిట్ట. దీనికి చెందిన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు మిసైళ్లను మార్గం మధ్యలోనే కూల్చేయగలదు. సరి సమానమైన సైనికుల సంఖ్య ఉన్నప్పటికీ యుద్ధ వ్యూహాల అమలు, సైనిక శక్తి వినియోగంలో ఇరాన్, ఇజ్రాయెల్ చాలా భిన్నంగా పథక రచన చేస్తాయి. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ఆర్మీయే బలంగా ఉన్నట్టుగా లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది. ఇజ్రాయెల్లోని 22,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 90 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇరాన్లోని 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో 8.8 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ కంటే సైజులో ఎన్నో రెట్లు పెద్దదైన ఇరాన్ కు 6.10 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. ఇక ఇదే సమయంలో అతి చిన్న భూభాగానికి పరిమితమైన ఇజ్రాయెల్ కు 1,69,500 యాక్టివ్ సైనికులు ఉన్నారు. ఇరాన్ కు 10,513 యుద్ధ ట్యాంకులుండగా ఇజ్రాయెల్ కు 400 యుద్ధ ట్యాంకులే ఉన్నాయి. వీటి వల్ల ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక ఘర్షణతో పెద్ద తేడానే రాదు. ఎందుకంటే ఈ రెండు దేశాలు భూతలంపై తలపడే అవకాశం లేనంత దూరంగా ఉన్నాయి. 2023లో ఇజ్రాయెల్ రక్షణ వ్యయం $27.5 బిలియన్ కాగా ఇరాన్ రక్షణ వ్యయం కేవలం $10.3 బిలియన్. ఇజ్రాయెల్ తలుచుకుంటే ఒకేసారి పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను అమెరికా నుంచి కొనగలదు. ఆ అవసరం లేదు కాబట్టే వాటిపై నిధులను వెచ్చించేందుకు వెనుకాడుతోంది. ఇక ఇరాన్ వాయుసేనలో 37,000 మంది సిబ్బంది ఉండగా ఇజ్రాయెల్ వాయుసేనలో 34,000 మంది ఉన్నారు. సంఖ్య తక్కువ ఉన్న ఇజ్రాయెల్ వాయుసేనలోని సిబ్బంది సైనిక సామర్థ్యాలు ప్రపంచ స్థాయిలో ఉంటాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది శిక్షణకు అమెరికా వాయుసేన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంటుంది. సాంకేతిక సాయం కూడా అందిస్తుంటుంది. దీంతో ఇజ్రాయెల్ కు అతిపెద్ద బలం వాయుసేన అని చెప్పాలి. ఇజ్రాయెల్ వద్ద 345 అత్యాధునిక యుద్ధ విమానాలు, 43 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇరాన్ వాయుసేన IRGCల వద్ద 335 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాత తరానికి చెందినవే. గతంలో సోవియట్ యూనియన్, అమెరికా నుంచి వీటిని ఇరాన్ కొనుగోలు చేసింది. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ కు అమెరికా ఆయుధాలను విక్రయించేది. అప్పట్లో అమెరికా నుంచి పొందిన MIM-23 హాక్ అనే గగనతల రక్షణ వ్యవస్థలను నేటికి ఇరాన్ వినియోగిస్తోంది. అమెరికా, సోవియట్ యూనియన్ అప్పట్లో ఇచ్చిన పలు యుద్ధ విమానాల స్వదేశీ వర్షన్లను ఇరాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు విభాగాల్లో ఇరాన్, ఇజ్రాయెల్ సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అవే మిస్సైళ్లు, డ్రోన్లు కలిగి ఉన్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో అత్యాధునిక మిస్సైళ్లు, డ్రోన్ల తయారీకి కేంద్రంగా ఇరాన్ మారింది. చైనా, రష్యా నుంచి పొందిన రహస్య సాంకేతికతతో వీటిని తయారు చేసే హబ్గా ఇరాన్ మారింది. గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధంలో ఉన్న రష్యాకు పెద్ద ఎత్తున మిసైలు, డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసింది. తద్వారా బాగానే విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించింది. మిసైలు, డ్రోన్లను అందించినందుకు ప్రతిగా అత్యాధునిక యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను రష్యా నుంచి ఇరాన్ అడిగిందనే ప్రచారం జరిగింది. తమ అణ్వస్త్ర తయారీకి కార్యక్రమానికి సహకారాన్ని అందించాలని రష్యాను ఇరాన్ కోరిందనే టాక్ కూడా గతంలో వినిపించింది. ఇక ఈ తరహా ప్రచారం వల్లే ఇరాన్ నుంచి తనకు ముప్పు ఉంటుందనే ఫీలింగ్ లోకి ఇజ్రాయెల్ దాడికి వెళ్లింది. ఇరాన్ రహస్యాను కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గతంలోనూ పలుమార్లు ఇజ్రాయెల్ దాడులు చేసింది. గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా దాడులు జరుపుతున్న సమయంలో యెమెన్లోని హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ పెద్ద ఎత్తున మిసైళ్లు, డ్రోన్లను సప్లై చేసింది. హౌతీలు వీటితో ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాదళానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాన బలం అమెరికాయే. ఇజ్రాయెల్ యుద్ధానికి, దాడులకు దిగిన ప్రతిసారి అమెరికా బేషరతుగా ఆదుకుంటూ వస్తోంది. అగ్రరాజ్యంలోని అత్యంత సంపన్న యూదులాబీ అమెరికా విదేశాంగ విధానాల కారణంగా ఆ దేశ అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడం తప్పనిసరిగా మారింది. ఏటా పెద్ద సంఖ్యలో సహాయక నిధులు సైతం అమెరికా నుంచి ఇజ్రాయెల్ కు అందుతుంటాయి. ఈ అంశాలను ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ పశ్చిమాసియా ప్రాంతంలో ఎలాంటి సైనిక సంఘర్షణకైనా సిద్ధమవుతోంది.